కాబట్టి విధానం యోగంలోనేమో ఈ దేహాన్ని మర్చిపోయి షట్చక్రాలు భేదిస్తూ ప్రాణాయామంతో నేను దేహం కాదని తెలుసుకుంటాను. భక్తిలోనేమో పరమాత్మ మీద శరణాగతి చెంది ఆ పారవశ్యంలో దేహాన్ని మర్చిపోయి సత్యాన్ని చూసి నేను దేహం కాదని అక్కడ అతను తెలుసుకుంటాడు. అహంకారం అక్కడ నాశనం అయింది. ఇకపోతే జ్ఞాన మార్గంలో సూటిగా నేను విచారణ చేసి నేను దేహం ఎందుకు కాదు, ఈ ప్రపంచంలో నాకు ఎందుకు సంబంధం లేదు అని విచారణ చేసి కనుక్కొని అట్లా అహంకారం పోగొట్టుకుంటాను. మూడిట్లో కామన్గా పోయేది అహంకారం, పొందే ఫలం మాత్రం పరమాత్మ. ఇది ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క మార్గం నిర్దేశించబడి ఉంటుందా? ఎవడైనా ఈ మార్గాల్లో దేన్ని ఎంచుకున్నా సాధించవచ్చా? అది ఉందా అసలు? అది వైవిధ్యం అన్నది సృష్టిలో సహజం. వాళ్ళ పరిణితిని బట్టి లోపల వాసనలు బట్టి ఆ మార్గం ఎంచుకోవటం జరుగుతుంది. ఆ లోపల అసలు తమాషా మనం ఎంచుకోవటం కాదు, లోపల సంస్కారంగా మార్గాన్ని ఎంచుకుంటుంది. అదే అసలు డ్రైవ్ చేసేది. మధ్యలో నేనని వచ్చాను కానీ నాదేం లేదు. కొద్దిగా ఆలోచించి చూస్తే ఇప్పుడు మీరున్నారు, ఎంతమంది లేరు జగేపట్ల, మరి మీకే చంద్రమౌళి గారి దగ్గర నేర్చుకోవాలి ఎందుకు ఆ వాసన వచ్చింది? అది డ్రైవ్ చేసింది, మీలో పుట్టింది కాదు. అది వ్యక్తులు పుట్టేటైతే అందరూ వ్యక్తులేమేగా, నాకు పుట్టాలి, రవి గారికి పుట్టాలి. అట్లా మీ లోపల వాసన మిమ్మల్ని అట్లా డ్రైవ్ చేయిస్తుంది. అట్లానే ఒకరిని యోగం వైపు, ఒకరిని భక్తి వైపు, ఒకరిని విచారణ వైపు అదే తీసుకుంటుంది. దాన్నే ఇష్టం అని అంటాం. అది నాకు ఇష్టం అంటాం. వాసన అంటే తెలియకుండా ఏర్పడే ఇష్టానికి వాసన అంటే. ఇది జన్మాంతరం నుంచి సంక్రమిస్తుందా, లేకపోతే ఈ జన్మలో ఏర్పడే వాసన? ఎట్లయినా కావచ్చు, దానికి జన్మాంతరమే ఉండక్కర్లేదు. ఎందుకంటే 3 విధానాల్లో కూడాను ఇప్పుడు ఒక మాట ఏమిటి అంటే, స్వేచ్ఛ ఎప్పుడైతే ఉందో, స్వేచ్ఛ ఉన్నప్పుడు మనం వాసనను వాడటానికి లేదు. ఉదాహరణకి నేను పరమాత్మను తెలుసుకోవడానికి నాకు స్వేచ్ఛ ఉంది, ఫ్రీ విల్ అంటాం మనం. అట్లానే నేను ఒక ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే ఇంకేదైనా ఈ భౌతిక సంబంధంలో ఏ ఫలం పొందాలన్నా నాకు స్వేచ్ఛ లేదు. అది కర్మ వాసన అడ్డు వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే దానికి స్వేచ్ఛ వచ్చిందో, విధానంలో కూడా కర్మవాసనలు లేవనే అర్థం. విధానంలో కూడా కర్మవాసనలు లేవని, కానీ అతని స్వభావం, గుణాలు శాసిస్తుంటాయి. కాబట్టి ఆ గుణం శాసిస్తుంది మార్గాన్ని. అది ఎంచుకోవటంలో స్వేచ్ఛ ఉంది, కానీ అక్కడ అతనికి ఒడిదుడుకులు రావచ్చు, వదిలిపెట్టచ్చు, ఇంకో దానికి అది గుణాన్ని శాసిస్తుంది. కాబట్టి అందుకనే మనకి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే గుణాలని, స్వభావాలని మార్చుకొని దీంట్లోకి వెళ్ళమని పెద్దలు. అప్పుడు కానీ ఇది ఫలం రాదు. లేకపోతే అది భక్తి మార్గమైనా, యోగ మార్గమైనా, విచారణ మార్గమైనా కూడా సరైన సత్ఫలితాన్ని ఇవ్వకపోగా కన్ఫ్యూజన్, అది ఎటు వెళ్ళిపోవడం, దారి తప్పడం గుణ ప్రభావం. గుణాల దగ్గర స్వతంత్రం లేదు. అయితే గుణాలకి కర్మ విషయంలో స్వతంత్రం లేదు, కానీ గుణాన్ని దాటే విషయంలో నాకు మళ్ళీ స్వేచ్ఛ. గుణాన్ని దాటే విషయంలో నాకు స్వేచ్ఛ. లేకపోతే కర్మవాసనలే గుణాలని, బుద్ధి కర్మానుసారాన్ని ఇవన్నీ నిజమే. అట్లా అయితే ఎప్పటికీ ఈ చక్రంలో ఎంచి, ఈ గొలుసులో ఎంచి తప్పించుకోదు. ఎంత వేదాంతం ఉన్నా తప్పించుకోదు. అక్కడ స్వేచ్ఛ ఇచ్చాడు ఈశ్వరుడు. ఇవి ఒక దాంట్లో ఒకటి కలిసిపోయే అవకాశం కూడా ఉందండి. అంటే భక్తి యోగం అంటే చెప్తాను, కలిసిపోయే అవకాశం తప్పకుండా ఉంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి అనేక ఊళ్ళ నుంచి అనేక మార్గాల్లో హైదరాబాద్ చేరుకుంటున్నాం. ఒక చోటకు వచ్చాక సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత అందరు కలిసిపోతారు. అట్లానే భక్తి, జ్ఞాన, విచారణ మార్గాల్లో కూడా ఒక స్థాయి వరకు కొద్దిగా భేదంగా కనపడుతుంది, కానీ అల్టిమేట్ రిజల్ట్ అది. అదే ఏకం సత్యం బహుళ విప్రభౌత అంటే అర్థం అది. అంటే స్వభావాల చేత విడిగా కనపడ్డా దర్శించే సత్యం ఒకటే అది. అందుకని అన్నమాట ఈ వైవిధ్యం ఎట్లాగా ఉంటుంది ఉద్దేశం.
మధుసూదన సరస్వతి అని గొప్ప అద్వైతాచార్యుడు. మన అద్వైతం సిద్ధించదు అని చాలామంది పండితులు వాదిస్తే అద్వైతం సిద్ధిస్తుందని అద్వైత సిద్ధి అనే పుస్తకం రాశాడు. అసలు ఆయన మించిన పండితుడు లేడు అసలు ఆ రోజుల్లో, అంత గొప్ప పండితుడే. గదాధరుడు అని ఒక తార్కికుడు ఉండి, తర్కశాస్త్ర పండితుడు, ఆయన సవాల్ చేశారు, ఎవరైనా సరే నన్ను వాదనలో ఓడిస్తే నేను నా తలని నా గదతోనే పగలగొట్టుకుంటాను. ఎవరు నిలబడలే ఆయన ముందు. ఈయన మధుసూదన సరస్వతి వాదన చేస్తే గద దానంతట అది పెట్టుకుపోయిందంట. దాసోహం ఉన్నాడు. అంత అద్వైత సిద్ధాంతవేత్త అంటే అద్వైతం అంటే జ్ఞాన మార్గమే, విచారణ మార్గం. కానీ ఆయన ఒక చోట ఏం రాస్తాడంటే, చాలామంది ధ్యానం చేత ఇంకోటి చేత జ్యోతి రూపంలో ఉన్నటువంటి పరమాత్మని కొలుస్తూ ఉంటారు, ధ్యానిస్తారు. ధ్యానిస్తే ధ్యానించుకోనివ్వండి, నాకు సంబంధం లేదు. నా మనసుకు ఆనందం కలిగించేది యమునా నదీ తీరంలో పరిగెడుతున్న నల్లటి గోపబాలుడు ఉన్నాడే, అతను చూడటం మీదే నా మనసు కోరిక పడుతుంది అంటాడు. ఈయనేమో వేదాంతి, అద్వైత సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేసినట్టు గొప్ప వ్యక్తి. కానీ ఆయన మనసులో కోరికేమో ఆ బాలకృష్ణుని చూడాలనే తప ఉంది. ఈ రెండింటికి ఎట్లా కోయిన్సైడ్ అవుతుంది, అదే నా ప్రశ్న. అదేంటంటే ఇప్పుడు కృష్ణుడిని తీసుకుందాం, శుద్ధ పరమాత్మ స్వరూపం. అయినా ఈ ప్రకృతిని, పిల్లను వాయించడం, ఆవులతో చేయటం, అట్లా గోపికలతో ఆడుకోవటం, ప్రకృతి ఆహ్లాదం అన్నీ చేశారు. చైతన్య లక్ష్యం, చైతన్య లక్ష్యం. దీపం అక్కడే ఉంటుంది. కిరణం ఒక చోట మట్టి దిబ్బ మీద పడుతుంది, ఇంకో చోట పూల చెట్టు మీద పడుతుంది, ఓ బర్రె మీద దొనపోతుంది. అట్లా కిరణం యొక్క లక్ష్యం. అట్లానే లోపల శుద్ధ అద్వైతాన్ని మనం దర్శించిన అది జ్ఞానం. అది జ్ఞానం. ఇప్పుడు మీరు ఒక పుస్తకం కొనుక్కుంటున్నారు, భారతం, రామాయణం, దాని ఉద్దేశం మీకు తెలుసు, దాని పవిత్రత మీకు తెలుసు. కానీ అట్లా ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అసలు దానికి ఏం అడ్డు కాదు అసలు. అట్లాంటిదే ఇది కూడా. అది ఈ బయట లక్షణం, దానికి అభ్యంతరం లేదు. నిన్ననే అనుకున్న హరివంశం అని కొత్త పుస్తకం ఒకటి వచ్చింది, మిత్రుడు కొని పంపించాడు. అట్ట కొంచెం గట్టిగా లేదు, హిందీ కూడా కరెక్ట్. మధుసూదన సరస్వతి అంతటి వాడే అంత జ్ఞానం అన్నాడు ఆయన. ఇంకా నల్లటి అసలు దాని అర్థం వేరు. అసలు చైతన్యం యొక్క అసలు సృష్టి అంటేనే చైతన్యం కదా. దానికి పూర్వం ఉన్న స్థితి ఒకటి, దీని వర్తన ఒక రకం. ఈ రెండింటికి ఏమీ భేదం లేదు అసలు. ఇంకా ఆనందంగా చేయవచ్చు, ఇంకా చక్కగా చేసుకోవచ్చు. మనకంటే జ్ఞాని ఇంకా బాగా అలంకరణ, ఇంకా బాగా కూర చేస్తారు, ఇంకా రుచిగా చేస్తారు, ఏం అభ్యంతరం చేస్తారు. అది ఒక మాట ఏంటంటే అండి, మీకు జాగ్రత్తగా మనం ఒక ఆలోచన చేసే ద్వైతాద్వైతాలు ఓ 2 పదాలు ఉన్నాయి. 2 పదాలు వేరు వేరే, కానీ 2 పదాలకు ఆధారం అక్షరం. ఒకటి స్పెల్లింగ్ తప్పు వస్తుంది, నవ్వు వచ్చేస్తుంది. ఒకసారి దిగబడిందా, ఇప్పుడు పదాలే కదా, పదాలే నిజంగా అక్షరాలే. అది కొన్ని కూర్పుల వల్ల అట్లా మారిపోయింది. అట్లానే మీరు ఎట్లయితే అక్కడ చూస్తారో, ఇదిలో నవ్వు రావడానికి చిన్న భేదం చేత ఎట్లా ఉందో అది అట్లానే జరుగుతున్నాయి. కాబట్టి అట్లా ఎందుకు నేను అంటున్నానంటే, లోపల అక్షరమాల ఎట్లయితే ఉందో భౌతిక క్రియ, ఇది ఆధ్యాత్మిక క్రియ, 2 తనేగా ప్రొజెక్ట్ చేస్తుంది. 2 తనే ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఆ చేతితోనే పూజ చేస్తున్నారు, ఆ చేతితోనే అన్నం తింటున్నారు, ఆ చేతితోనే పని చేసుకుంటున్నారు. దీనికి ఇది ఆధ్యాత్మికానికి ఈ చెయ్యి అని అట్లా ఏం లేదు కదా. అట్లానే ఒకే చైతన్యం ఏ పని చేసినా తానే. కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే, నిజంగా అక్కడ జరగట్లేదు, జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అది మాయ అని, ఏది లేదు అది ఉన్నట్టుగా కనపడటం, నిజంగా ఏమీ జరగట్లేదు. కళ్ళలాగా, కళ్ళు మీరు తిన్నట్టు వస్తుంది, తినలేదు కదా, అట్లాంటిది. ఆ విధంగా చూసినప్పుడు ఏమవుతుంది, ఇగో ఇది ఆధ్యాత్మకం, ఇది పారమార్థికం, అట్లా భేదమే లేదు. నువ్వు ఆరాధిస్తే ఆరాధించవచ్చు, ఆరాధించకపోయినా పర్లేదు, ఉందనుకున్నా పర్లేదు, లేదనుకున్నా పర్లేదు, ఏమి పెద్ద. ఇప్పుడు గారడి వాడు వెంకటేశ్వరుడు సృష్టించాడు అక్కడ, రాయడు దండం పెట్టుకుంటారు, నిజంగా లేదు అక్కడ, లేదనకపోయినా పెట్టుకుంటున్నారు. ఏం తప్పండి దాన్ని.
ఎంజాయ్ చేస్తున్నాం కదా, Yeah. అట్లాంటిది జ్ఞానం. నేను పొద్దునే చెప్పాను, నా అద్వైతం అనే మాటకు అర్థం ఏమిటి? అద్వైతం అంటే రెండు లేవు అని కాదు, రెండిట్లో ఒకటి ఉందని ఒకటి చెప్పే మాట. ఇంకా రెండోది ఏమిటి అంటే ద్వైతార్థాలకు ఇప్పుడు జ్ఞానం, యోగం, విచారణ అని మూడు ఉన్నాయి కదా, మూడింటి ఉద్దేశం ఒకటే అని చెప్పటం అద్వైతం అని చెప్పారు. అంతే. ఉద్దేశం ఒకటే అని చెప్పటం అద్వైతం. ఏం అభ్యంతరం ఏమి లేదు, అసలు అట్లాంటి భేదం కూడా లేదు. శ్రీనివాస్ గారు ఇది నిజమా అబద్ధమా, అబద్ధమైన నిజమైన ఒక క్రమణిక ఉంది కదా, జీవితంలో క్రమణిక ఉంది కదా. ఇప్పుడు నేను శరీరం కాదంటున్నాను, నేను తలకాయ చూపుకుంటూనే ఉన్నాను కదా, స్నానం చేస్తున్నా శుభ్రంగా, అన్నీ ఉన్నాయి. ఏం దానికి ఏంటి అభ్యంతరం ఏంటి? అట్లా ఉండమనే ఉంది ఎక్కడన్నా. సరే, స్పృహ లేక శరీరం అట్లా దుర్గంధం అంతా అయిపోయి మట్టి గట్టి, అది వేరు విషయం. మనం ఉన్నామంటే శుభ్రంగా ఉంటాం, బాగుంటాం. సరే, అబద్ధమైనంత మాత్రాన, మాయ అయినంత మాత్రాన నెగ్లెక్ట్ చేయమనో దాన్ని తిరస్కరించమనో చెబితే వాడు జ్ఞానాన్ని చేరలేదు అని అర్థం. తర్వాత ఇంకొకటి, ఆయన సరస్వతి, మధుసూదన సరస్వతి లాంటి వారు నా మనసు అటువైపే వెళుతుంది అయినప్పటికీ అనే మాటకి అర్థం ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి, మనసు యొక్క లక్షణం ఎప్పుడు బయట ఈ మాయ వైపు వెళుతుందని ఒక లక్షణం. రెండోది, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఒక అండ, ఒక ఆలంబన ఇవ్వటం అన్నది ఒక ఉద్దేశం. అట్లానే అట్లా ఆరాధించినప్పటికీ కూడా జ్ఞానానికి అడ్డు కాదు అని చెప్పేది మూడో విషయం. ఈ మూడు విషయాలు ప్రతిపాదించాలి. ఘంటాకర్ణుల వారి గురించి విశేషం అది నాకు చెప్పండి. చదివినప్పుడు చివరి గంటలు శివభక్తుడు, మహాశివభక్తుడు. ఆయన అటు కేదారు వెళ్ళినప్పుడు కృష్ణుడు అప్పుడు వస్తారు. వస్తే అప్పుడు ఆయన మాంసం తింటాడు, బ్రాహ్మణ మాంసం. ఇది కదా గంధర్వుడు, ఆయన రాక్షస ఇదిలో ఉంటాడు. కృష్ణుడిని అంటాడు, తిను బ్రాహ్మణుడి సేవ అంటాడు. బ్రాహ్మడు ఏంటది? కృష్ణుడు సంతానం కోసం తపస్సు మర్చిపోయాడు, చదివే. అవును, అప్పుడు కృష్ణుడికి శివుడు ప్రత్యక్షమై సంతాన ప్రసాద సాముడు అని పుట్టాడని అంటాడు. పుట్టాడు. అది నాచన సోమనాథుడు అన్న ఆయన హరిహర్లో ఇద్దరు ఒక్కటే అని సిద్ధాంతం అయింది. చాలా అద్భుతమైన పుస్తకం ఉంది, ఉత్తరహరి కొంచెం. అది తీసుకొస్తాను ఒకసారి ఎప్పుడన్నా, చదివి చెప్పురు గారు. పద్యం నేను చెప్పి దాని ప్రతిపదార్థం చెప్తాను. అందులో విశేషాలు చాలా ఉన్నాయి అనిపిస్తుంది నాకు. చెప్పండి. తత్వ విచారం కన్నా భగవంతుడి స్మరణ, భగవంతుడి గుణకీర్తనము హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, బరువు లేకుండా ఉంటుంది. ఆత్మ చింతన అదొక మాట, హరి చింతన రెండో మాట. కామనగా ఏముంది ఇందులో? చింతన అవుతుంది. అది మీ మనసుకి ఏది ప్రసన్నంగా, భగవాన్ అడిగారు, ఉత్తమమైన మార్గం ఏది స్వామి సాధనలో? జ్ఞానమా, భక్త, విచారణ, ఏది ఉత్తమమైందని? మూడు ఉత్తమమైనది. కానీ ఏది సులభం అంటే, ఎవరికి ఏది సులభం అదే అంతేగా, అది ఉత్తమమైన మార్గం అన్నారు. ఏమన్నారంటే, ఎవరికి ఏది సులభమో అది ఉత్తమమైన మార్గం. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మనసుతో ఆ అహంకారం చేత, దేహాత్మభావం చేత ఏదో సాధించినట్టు యోగం, విచారణ మార్గం అత్యంత ఉత్తమమైనది, భక్తి మార్గం చాలా నీచమైనది, ఇట్లాంటి వాడు కల్పించింది. మార్గం ఏమీ కల్పించదు. ఏది సులభంగా ఉంటే అది ఉత్తమం. అద్భుతం. అసలు అల్టిమేట్. ఒక మహా కవి కూడా రాయలేనంత మాట అందులో ఉంది, పోయిటరీ ఉంది అందులో.
వాళ్ళు జ్ఞానులు అంతే చెబుతారు. జిల్లెళ్ళు కూడా అమ్మవారేమో అదే సాధ్యమైందే సాధన. సాధ్యమైందే సాధన. సాధన అంటే ఏంటమ్మా అంది కన్నా, సాధ్యమైందే అంది. ఒకడు 10,000 చేయటం వాడికి సాధ్యం, అది వాడికి సాధన. నీకు ఒక్కసారి అనిపిస్తుంది, అదే సాధన అంతే. చూడలేదు ఆయన శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరి జప పదా నితరాం తథా. ఆయన శైవుడు నిరంతరం పంచాక్షరి జపం చేస్తూ ఉంటాడు. కానీ నా మనసు ఎప్పుడు కూడా నల్ల కలువ రంగులో తిరుగుతూ ఉండే గోపబాలునే స్మరించాలని ఉంటుంది. ఇలాంటి శ్లోకాలు చెప్పరు, ఈ పురాణ ప్రవచనం చెప్పరు. మళ్ళీ గబుక్కున దానికి ఏమన్నా భంగం కలుగుతుందా, సమన్వయం చేయగలిగితే అట్లా చాలా చెప్పారండి పెద్దలు. వీళ్ళు వచ్చి మధ్యలో ద్వేషం నూరిపోయడంలో ముందు అసలు ఇంకొకటి అండి నాకు అనిపిస్తుంది ఏంటంటే, జాగ్రత్తగా అర్థం తీసుకుంటే, అర్థం తీసుకుంటే శివుడేమో తత్వం, ఈ కలువలు కానీ లేకపోతే నీల వర్ణం కానీ లేకపోతే పాల రూపం కానీ ఇదంతా కూడా ప్రపంచానికి సంబంధించింది. అయితే మరి ఆ తత్వం లేకుండా ఇదైతే దర్శనం ఇవ్వదు. ఈ దర్శనం ఇచ్చింది ఎవరో తత్వం. కాబట్టి దీని మీద మక్కువ రావడానికి కారణం ఏంటి అంటే, సామాన్యుడికి ఇది ఆధారం. కాబట్టి నాకు నువ్వు అన్నం అందుకని గురుపాదుకులు ఎందుకు మనం గౌరవిస్తాం, గురువుని ఎందుకు గౌరవిస్తాం? కాబట్టి ఇది నాకు జ్ఞానం కలిగినా కూడా నా గురువే, ఎందుకంటే నా పూర్వస్థితి ఉంటుంది కదా. కాబట్టి ఇంత నాకు జ్ఞానానికి వీటికి అవకాశం ఇచ్చిన ఆ నీలమేఘశ్యాముడు, ఆ రూపం, అది నాకు ఇష్టం అనేది అందుకోసం ఆధారం అది కదా. అందుకని గురువు గారు ఏమన్నారు, ఎవ్రీ సెయింట్ హ్యాస్ పాస్ట్, ఎవ్రీ సిన్ హ్యాస్ ఫ్యూచర్. ప్రతి పాపికి గతం ఉంది, ప్రతి యోగికి గతం ఉంది, ప్రతి పాపికి భవిష్యత్తు. అట్లా ఈ విధంగా మనం జాగ్రత్తగా ఇది సమన్వయం చేసుకుంటే, అటు నుంచి ఇటు వచ్చిన మనం వెళ్ళే ప్రయాణం జాగ్రత్తగా ఆలోచిస్తే అది మనకు తెలియదు, దాటుకొని వెళ్ళాము, నుంచే వెళుతున్నాం కదా. కాబట్టి దీని మీద ప్రేమనట్టు మహామహాయోగులకే ఈ శరీరం వదిలిపెట్టి చివరి క్షణంలో వెళ్ళాలంటే తోచదు మనసు. మహామహాయోగులకి అట్లా చెబుతారు. మరి అట్లా గురువుగారు అన్నారమ్మ. కానీ ఏంటంటే నా మనసు అటు వెళుతుంది అన్నది పరమాత్మ అతి ఉత్కృష్టమైనటువంటి దాని మీద ఆ ప్రేమని, దాని మీద దృష్టిని, ఆకర్షణని ఆయన నిర్మాణంలోనే ఉంది. అసలు నిర్మాణంలోనే ఉంది. భగవంతుడు కూడా ఒక సన్నివేశం ఉంది కదా, కృష్ణుడు బొమ్మ తెచ్చిస్తే భక్తి గురించి చెప్పేది ఏముంది అని వెంటనే 2 కళ్ళబొట్లు నీళ్ళగా పట్టుకొని బొమ్మను పట్టుకొని. అదే అంటున్నాను, అరుణాచలం ప్రవేశనం చేయలేదు వారు, గిరిప్రవేశనం చేశారు. అదే అట్లా. అది కాక రెండోదండి, ఇంకొక మాట చెబుతాను. ఎంత మహాజ్ఞానైనా, ఎంత గొప్పవాడైనా దేహంతో వ్యక్తమవుతున్నాడు కాబట్టి దేహ సంబంధమైన లక్షణాలన్నీ భక్తికి సంబంధించి ఉంటాయి, జ్ఞానానికి సంబంధించి ఉండవండి. లోపల ఆత్మ వస్తుంది, ఆకలి లేదు, నిద్ర లేదు, త్రివిధావస్థలు లేవు. మరి దీనికి 3 త్రివిధావస్థలు ఏడ్చినాయి కదా, ఇట్లానే వ్యక్తమవుతున్నాను కదా. కాబట్టి ధర్మాలన్నీ ఇటువైపు ఉండాల్సిందే కానీ దాని వైపు చెప్పడానికి కుదరదు అట్లా. కాబట్టి అందుకని మధుసూదన సరస్వతి కానీ మీరన్న ఇంకో మహాకవి కానీ అది అట్లానే అది చాలా సామ్యంగా ఉంటుంది మాట. వేదంగా ఏం చెప్పలేదు. అట్లనే పోనీ ఆ కవి రాసిన ఆ లైన్ రాసి దానికంటే ఇది ఉత్తమమైందని ఏమి ప్రతిపాదించలేదు. నాకు ఇష్టం కానీ ఎక్కువ దాన్నే చెబుతూ మనసు ఇటు వస్తుంది అని చెప్పటంలో ఉద్దేశం ఏదో అయి ఉండాలి కదా మరి. అది అంతే కదా శ్రీనివాస్. ఏమంటున్నారంటే ఏం లేదనేది కరెక్ట్ కాదు. మెట్ట వేదాంతులు అయిపోయారు. ఇప్పుడు ఊరికి వెళ్ళాడు, పొరుగురికి వెళ్ళాడు, దాహం అవుతుంది ఎండలో, అందుకే తలుపు కొట్టాడు, తలుపు తీసింది. అమ్మ దాహం అవుతుంది మంచిది అంటే, దాహం దేహానికా శరీరానికా అని. ఇప్పుడు ఈ డిస్కషన్ తగదని పక్కింటికి వెళ్ళి కొట్టాడు. దాహం అడిగాడు. దాహం అంటే ఏమిటైనా దేహానికి దాహానికి సంబంధం ఏంటి? 3 ఐదు కొట్టాడు, తలుపు తీసింది. గబగబ వంటింట్లోకి వెళ్ళి 2 గ్లాసులు నీళ్లు తాగి బిందె భుజం మీద పెట్టుకుని బయటకు వస్తాడు.
ఆ ఇల్లాలు అదేంటి మా బిందు తీసుకెళ్తారు, మీరేంటి మీ బిందు ఏంటి అంతా మిథ్యాలు. ఎట్ట వేదాంతాలు బయలుదేరితే ఇట్లానే చేయాలి. దయానంద సరస్వతి కోపం వచ్చింది అక్కడే. ఈ పురాణాలు ఇవి చెప్పింది కరెక్టే, కానీ వీటిలో ఈ చర్చోపచర్చలు దారి తప్పటం మీద విగ్రహారాధనే పక్కన పెట్టి ఆయన దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్ అని నినాదం ఇచ్చాడు. గో బ్యాక్ టు వేదాస్ అంటే ఉద్దేశం ఏంటంటే ఈ మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి. విగ్రహాన్ని పూజించడం ఏంటి, విగ్రహంలో దేవుడు ఉన్నాడా లేదు అని చెప్పేసి ఇటు ఆ ప్రచారం ఎక్కువ చేస్తుండే వరకులా ఈ సోకాళ్ళు పండితులందరి గడ్డ వైపు దృష్టి మరులుతాం. ఆ పరిస్థితిలో దయానంద సరస్వతి వచ్చి మళ్ళీ గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పడం జరిగింది. దాని అవసరం అయిపోయింది, ఆగిపోయాడు. కానీ ఇప్పటికీ వాళ్ళ అనుయాయులు ప్రచారం చేస్తూనే ఉంటారు. కానీ పెద్ద ప్రాబల్యం లేదు, అది వచ్చింది. ఇప్పుడు దాకా జరుగుతున్నది ఏంటంటే గురువు కాంటెక్స్ట్ని పట్టుకొని చెప్తాడు, దాని అవసరం ఎంతవరకు వస్తుందో ఏంటి, అయిపోయిన తర్వాత దాని అక్కడ పురుషా పెట్టాలి. మన వాళ్ళు అసలు విధేయులైపోయి భయంకరంగా దాన్ని ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇంకా తప్పదు. అట్లా జరిగిన మార్పు దయానంద సరస్వతి. ఇప్పుడు అంతే, మార్క రామాయణాలన్నింటినీ అపార్థంతోనే బోధిస్తూ ఉన్నారు, ప్రవచనం చేస్తూ ఉన్నారు. టీవీ సీరియల్ భారతం, రీసెంట్ భారతం ఉంది కదా, దాంట్లో ఒక విశ్లేషణ చేశాడు, చాలా విషయాలు విశ్లేషణ చేశాడు. ఆ భారతంలో భీష్ముడు ఎందుకని ఆ విధంగా మరణించాల్సి వచ్చింది, మరి ఆ యుద్ధంలో అన్ని రోజుల పాటు అట్లా పడి ఉన్నాడు. కారణం ఏంటంటే భీష్ముడు ధర్మాత్ముడే, ధర్మవిధుడే, కానీ భీష్ముడు వ్యక్తి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చి సంఘ ధర్మాన్ని తక్కువ చేశాడు. అంతేనండి విశ్లేషణ. గురువు గారు ఆయన ద్రౌపదికి చేసినప్పుడు చెప్పకపోవటం చేత దోషం నాకు తెలుసు, అయినా చెప్పలేదు. వ్యక్తి ధర్మంగా ఏదో విధమైన ధర్మంగా పాటించాడు, మౌనంగా ఉన్నాడు. దానికని స్వయంగా శిక్ష వేసుకున్నాడు అంపశయ్య మీద ఉంది. ఆయన అష్టావసూల్లో ఒకడు కాబట్టి తను ఏమిటో తనకి తెలుసు, ఆ దోషం కూడా తెలుసు కాబట్టి. ఉదాహరణకి మీరు వ్యక్తికి ఒక ధర్మం చెప్పారు, వ్యక్తిగా ఎట్లా ఉండాలో చెప్పారు. నలుగురికి చెబితే సమాజానికి ధర్మం అయ్యింది, అంతేగా. అక్కడ వ్యక్తి ధర్మం ఏమిటంటే నేను దుర్యోధనుడి మాటకు ఎదురాడను, ధృతరాష్ట్రుడి మాటకు ఎదురు చెప్పను. ధృతరాష్ట్రుడు ఏది చెప్తే అది చేస్తాననేది వ్యక్తిగా అంగీకరించిన మాట. అట్లా చేయటం ఆయన వ్యక్తి ధర్మం. కానీ అంతమంది పురుషుల మధ్యలో స్త్రీకి అవమానం జరుగుతుంది. వ్యక్తిగా సంఘంలో ఒక వ్యక్తిగా దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత భీష్ముడికి ఉంది కదా, ఉంది. చేయలేదంటే అక్కడ తప్పు చేశాడు. అట్లా రెండు వచ్చినప్పుడు వ్యక్తి ధర్మం కంటే సంఘ ధర్మం గొప్పదని అంగీకరించాలిగా. తప్పకుండా తీసుకోవాలి. ఒకటండి, అంటే ఇప్పుడు వీధిలో లైట్ వెలగటం నాకు, నా ఇంటికి, నా వ్యక్తిగా అది నాకు హక్కు. అట్లానే సంఘధర్మంలో తీసుకుంటే దాన్ని ఎవరిని ఆగం చేస్తుంటే కాపాడటం కూడా నాది బాధ్యత. ఇదే సూత్రం అక్కడ వర్తిస్తుంది. అది హక్కు. దాంట్లో రెండు ఉన్నాయి, వ్యక్తి ధర్మం ఉంది, సంఘ ధర్మం. రెండు అసలు కలిసే ఉన్నాయి. విడదీయలేని సంబంధం. అయితే రుణం అనే పదాన్ని తీసేసి వ్యక్తిగా, సమాజంగా మీకు ఆకలి ఉంది, నాకు ఆకలి ఉంది, మీకు ఆకలి అయింది, నేను పెడుతున్నాను, రుణం అని ఎందుకు అనుకోవాలి? ఇంత మాటలు అవసరమా? ఈరోజు మన వాళ్ళని చూడండి, ఏదో పుణ్యం వస్తుంది అని అన్నం పెడుతున్నారే తప్పితే అన్నం పెట్టాలని మనం పెట్టట్లేదు కదా. రెండు ఉత్తమమైనవి. ఏదో వస్తుంది అన్నది మంచిదే, కానీ ఏం ఆశించకుండా పెట్టడం మళ్ళీ అది కూడా వాళ్ళే చెబుతున్నారు. ఇది కృష్ణమూర్తిగా దీన్ని తీసుకున్నాను, ఈ పార్ట్ తీసుకున్నాను. అది ధనం అనేది అడ్డుపడుతుందా ముక్తికి? జ్ఞానాన్ని. ధనం అడ్డు కాదు, మోహం అడ్డు వస్తుంది. అయితే ధనానికి మోహం అనే లక్షణం ఉంటుంది. ఈ జాగ్రత్త తీసుకుంటే ఏమవుతుంది? మరి కేవలం ధనం ఏంటి? ఐశ్వర్యం, మహారాజ్యం, సంపద, జనకుడు, జీవనముక్తుడు ఆయన. డబ్బుకి ఏముంది? ప్రయోజనమే ఉంది, అవసరం కాదు. డబ్బు లేకుండా కూడా చాలా మంది జీవిస్తున్నాడు. పక్షులు, పశుపక్షాలు
అది ఉంటే నాకు అడిషనల్ లాభం ఉంది చాలా. ఒక విధానమే తప్పితే ఇప్పుడు డబ్బుని వాడుతున్నాక ఒకప్పుడు వినిమయమేగా. బార్టర్ సిస్టమ్ అదే కదా. ఒక ధనవంతుడు జీసస్ దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నేను కూడా మీలాగా ప్రజల్లోకి రావాలనుకుంటున్నాను. పెద్ద కోటీశ్వరుడు మా నగరంలో, నీకున్న ధనం అంతా పేదలకు పనిచేసి నా వెంట రమ్మంటాడు. ఇక మళ్ళీ కనపడమాట జంపు జిల్లా అయిపోతాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అక్కడ సూది బెజ్జంలోంచి ఒంటినైనా దూర్చొచ్చు కానీ ధనవంతుని స్వర్గానికి పంపించలేమన్నాడు ఒక మాట. ధనం ఎట్లా అర్థమవుతుంది? ధనవంతుడు మరి స్టెప్పులు చెప్పారు. మోహం అనేది మోహం ఉంటుంది, డబ్బు లక్షణమే ఆ మోహం ఉన్నవాడిని ఇంకోవైపు చూడలేదు. దాని మీదనే అట్రాక్షన్ ధనం లక్షణమే. అందుకనే 1,00,000 వచ్చిన వాడు ఆగరు, 10 లక్షలకు వెళ్ళిపోతాడు. 10 లక్షలు వచ్చిన వాడు ఏమంటాడంటే, ఈ కాస్త 1 కోటి సంపాదించాక నేను రెస్ట్ తీసుకుంటా అంటాడు. 1 కోటి వచ్చాక అసలు 10 కోట్లకు వెళ్ళిపోతాడు. అట్లా అదేమవుతుంది, 10 ఇంతలు చేస్తుంది తప్పితే ఇంకొక వైపు చూసే అవకాశం పిల్ల జల్ల ఏముండదు. దాంట్లో ఒక ఉద్దేశం ఉండొచ్చు, నా పిల్లలకి నా తదనంతరం వచ్చేవన్నా ఏవో చిన్న అది అయితే అసలు దాని లక్షణం అంటాం. అంటే ఆ మోహం గుణం పరమాత్మని అట్లానే ధాతృత్వం కానీ త్యాగం కానీ ఏ ఉత్తమమైన కార్యాన్ని చేయలేదు. డబ్బు లక్షణం ఏవైనా ఈ ప్రపంచంలో అంటే మనసులో ఉన్నంత కాలం, మనసులో లేకపోతే ఏది అడ్డుగా. భార్య పిల్లలు అంటే, పాండిత్యం అంటే, అట్లానే కీర్తి అంటే, అన్నీ అంటే, డబ్బు అంటే. ఆయన మాస్టర్ చెబుతాం, ఆయన తండ్రి చావబోతుల్లో ఉన్నట్టు పెద్దోడే రాను, పెద్దోడు వచ్చాడు. 2వ వాడు ఎక్కడ ఉన్నాడు, 2వ వాడు వచ్చాడు. 3వ వాడు ఏంటంటే 3వ వాడు వచ్చాడు. 4వ వాడు ఏంటంటే 4వ వాడు ఇక్కడే ఉన్నాను, షాపులో ఎవరు ఉన్నాను. అద్భుతం. నలుగురు ఇక్కడే చేస్తే షాప్ పెట్టా దగ్గర వేదం చెప్పిన మా భక్తి మార్గం మొత్తం మీద ఈ మనసు చిత్తశుద్ధి మొత్తం కనుక ఒక మాట చెప్పాలంటే చిత్తశుద్ధి గురించి చెప్పారు. మళ్ళా మంచి మాట ఇంకొక మాట మొత్తం వేదాంతాన్ని ఇంకొక మాట చెప్పాలంటే జగన్ విద్య బ్రహ్మ సత్యం. జగత్తు ఎందుకు విద్య అయింది అంటే భగవంతుడి మీద ఆధారపడదు కాబట్టి, అబద్ధమని కాదు. భగవంతుడు లేకపోతే ఈ జగత్తు లేదు కాబట్టి ఏది ఉందో దాన్ని చూడు. దేని మీద ఆధారపడిందో దాని మీద నువ్వు ఆధారపడక్కర్లేదు అని చెప్పడానికి ఈ 2 సూత్రాలు. తైత్రీయ ఉపనిషత్తులో గురుగారు చెప్తారు, క్రియాదేయం భియాదేయం సంవిధాదేయం. సిగ్గుపడుతూ దానం చేయమంటాడు, భయపడుతూ దానం చేయి. నేను వీడికి దానం చేస్తున్నానని అహం నీలో ఏమన్నా ప్రవేశిస్తుందేమో భయపడు. అహం రానియకుండా దానం చేయమని. లేదా నువ్వు ఉండగానే నీ తోటివాడు ఇలా అడుక్కోవాల్సి వస్తుంది అని సిగ్గుతో దానం చేయమని చెప్పారు. అవి చెప్పట్లా, అదే నాకు వచ్చే బాధ. అవి చెప్పాలి, ప్రచారం చేయాలి. సూర్యాపేటలో మేము అప్పట్లో బస్సులో దిగే రోజుల్లో సూర్యాపేటలో ఒకరితో చక్కగా కొబ్బరి నూనె ఇంటికి రాసేవాడు, నవరత్నం ఆయిల్ రాసేవాడు. కళ్ళ పుట్టివాడు, కర్ర పుట్టి బిళ్ళ పుట్టి ఇంటింటింటింగ్ అని బస్సు ఎక్కువ బస్సు. ధర్మం చేయండి మహాప్రభు, ధర్మం చెడల పదార్థం అండి. ఒకప్పుడు చేయకంటే నేను ఇంట్లో అయ్యాను, తర్వాత నేను ఇష్టం పడిపోతాయి నోట్లు. అది శాపమో తెలీదు, వాస్తవమో తెలీదు. నా మనసును ఆయన మనసులో ఏకం చేశాను నేను అంటాడు. ఏంటండి ఏమిటంత ఇదంటే అప్పుడు చెప్తాడు, మనిషి చెడిపోవటానికి కారణాలు 4 ఉంటాయి. అందుట్లో ఒక్కొక్కటి చాలు మనిషిని చెడగొట్టాలి. ఈ 4 ఉంటే వాడు బాగుపడే ప్రసక్తే లేదు. ఈ 4 ఉండి కూడా అతను వ్రతాన్ని నుంచి బయటపడలేదు భీష్ముడు. అటువంటి వ్యక్తుల్ని మళ్ళీ మనం చూడగలుగుతామా అని కృష్ణుడు ప్రశంసిస్తాం. ఇంత గొప్పగా.
ఉద్ధర వేరుగా. ఆ, నేనేమంటానంటే మనం ఏకాగ్రత అంటాము, లేదా పట్టుదల అంటాము, చంచలత్వం లేని ఒక దృఢం, ఇవన్నీ కూడా దాని లక్షణాలు. లోపలికి ఒక లక్షణం. దానికి దగ్గర అవుతున్న కొద్దీ ఆటోమేటిక్ వరిస్తాయి వాటి సిద్ధులు ఎట్లయితే వాళ్ళని వరిస్తాయో సేవిస్తాయో అట్లా గుణాలని సేవిస్తాయి వాటి. ఆయనకి పరిపూర్ణ విరాగే. ఆ విరాగిత్వంలో ఇప్పుడు అదే చెబుతారుగా, బ్రహ్మచారికి ఊర్ధ్వ రేజస్సు ఎట్లయితే ఉంటుందో దానివల్ల అయితే సిద్ధి వస్తుంది, అఖండమైన సిద్ధి వస్తుందంటారు వివేకానంద. ఎక్కడో జారిపోతుంటే జారుతుంటుంది, అది దాన్ని ఎక్కడో బలం పోతుంది. అట్లానే ఈ లోపల వైరాగ్యం అనేటువంటి గుణం, అంటే త్యాగం అనే గుణం, త్యాగం అనే గుణం వైరాగ్యం వేరు కాదన్నమాట. ఇంకొకటి త్యాగము వైరాగ్యం నుండి, కానీ భిన్న భిన్నంగా మనము పదాలను వాడుతున్నాము. లక్షణంగా చూస్తే ఒకటే. అట్లా ఉన్న వాళ్ళకి ఇవన్నీ చాలా వైరాగ్యం ఉంటేనే త్యాగం చేయగలుగుతాం. దాని మీద రాగం ఉంటే ఇంకా త్యాగం ఎక్కడ ఉంటుంది? మరి ఆయన అన్నదమ్ముల కోసం వాళ్ళు నిలబెట్టాడు, అట్లానే మరి రాజ్యపాలన ఏం వాళ్ళు నిలబెట్టాడు, ఆయన తీసుకోలేదు. అట్లా మొత్తం తీసుకుంటూ జాగ్రత్తగా వెళితే అదే అంతే. ఒక్క అవలక్షణాన్ని వశం చేసుకోవటం వల్ల మిగిలిన గుణాలని ధ్వంసం చేసుకుంటాడు. అందులో చిట్ట చివరిది అతి ఉత్కృష్టమైనటువంటి చెడ్డ గుణం కీర్తికాంక్ష. 90 ఏళ్ళ ముసలివాడికైనా 180 ఏళ్ళ పెద్దవాడికైనా కీర్తి అంటే ఉంటుంది. అసలు వాడికి కామన్ లేక దేవగురువు బృహస్పతి కూడా కీర్తికి సంతోషపడకుండా ఉండలేడని రాశాడు శాస్త్రం. బృహస్పతి అంటాడు వాడు కూడా. చాలా చెడ్డదండి, పొగడతలకు ఒళ్ళు ఉబ్బకుండా ఉండదు. ఇప్పుడు ఇందాక నేను అన్న త్యాగం అనే గుణం, వైరాగ్యం అనే గుణం ఉంటే తృణపాయంగా అన్ని దాంతోపాటు అన్ని గుణం ఉత్తమమైన లక్షణాన్ని స్వీకరించడం కూడా ఒక మార్గమే. అది సులువైన మార్గం. వ్రతం అలా తీసుకున్నారు, హరిశ్చంద్రుడు సత్యాన్ని తీసుకున్నట్లుగా. ఏం భీష్ముడు తపస్సు చేసినట్టు ఎక్కడ లేదు కదా, మనకి గుళ్ళు కట్టించినట్టు యాత్ర చేసినట్టు యుద్ధాలే ఉన్నాయి. యుద్ధమే వ్రతం. వాళ్ళ పిల్లల కోసం వెళ్ళాడు, వాళ్ళని జయించాడు, కట్టేసుకొచ్చాడు, పిల్లలు వాళ్ళు తప్ప చెప్పాడు. శిశుపాలుడు అంటాడు కదా, అసలు ఇంకొకరిని మగోడిగా చూసావు నువ్వు ఎప్పుడన్నా అంటాడు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ భీష్ముడు. రాజ్యులందరినీ కూడా స్త్రీల కింద ఎక్కేసేవాడు భీష్ముడు. ఇంకొకరిని ఎవరినన్నా మగోడిగా చూసావు నువ్వు అని అడుగుతాడు. పరశురాముడితో కూడా అదే అంటాడు, నా గంటగొడ్డలు రుచి చూపిస్తాను నీకు అంటాడు పరశురాముడు. ఇది కథలో భీష్ముడు పట్టున్నంత వరకు సాగింది. నువ్వు గడ్డి మంటలో మెలిగిన లాంటి వాడికి నన్ను కాల్చండి నీ వల్ల కాదుకోమంట. అసలు భలే ఉంటాయి భీష్ముడికి. తృణేష్ జ్వలితం త్వయా అంటే నాలాంటి వాడు ఎదురుపడలేదు ఇంతవరకు నీకు. నేను 21 సార్లు తిరిగాను, కథలు చెప్తున్నాడు. నాలాంటి వాడు ఎవడు పడలా, లేదా నా వంటి వాడు అంటాడు. అంటే అప్పుడు ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. కానీ బాణాలు ఎక్కువ పెట్టంగానే అంటారు, నేను నీలో ఉన్న తపస్సును కొట్టట్లేదు, గురుత్వాన్ని కొట్టట్లేదు, నీలో ఉన్న క్షాత్రం ఏది ఉందో దాన్ని కొడుతున్నాను అంటాడు భీష్ముడు. దాంతో పూర్తిగా ఆయన పట్ల ప్రేమ పెరుగుతుంది. మరి గొప్ప శిష్యుడు కదా. చివరికి ఆ అస్త్రం ఇవ్వటం, చివరికి వస్తువులందరూ వచ్చి అది ప్రయోగించటం, ఆయన స్తంభించిపోతూ ఉంటాడు. గంగాదేవి వస్తుంది మధ్యలో, చాలా చనిపోతాడు. ఆమె వచ్చి రథాలు నడుపుతుంది. వద్దమ్మా నువ్వు దిగు, నీ కొడుకు 2 పనులు చేయగలుగుతాడు